హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో రీస్టాక్ ఐటమ్స్ కంటే ఎక్కువగా న్యూ కలెక్షన్స్ ఉన్నాయండి. ప్రతిదీ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మీరు స్కిప్ చేసినట్లయితే చాలా మంచి కలెక్షన్స్ని మిస్ అవుతారు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అండ్ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా మీద నమ్మకంతో పర్చేస్ చేసినందుకు అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని కూడా చాలామంది నాకు సెండ్ చేయడం జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. క్వాలిటీ గురించి అయినా, మా ప్రోడక్ట్ గురించి అయినా, లుక్ గురించి అయినా చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారండి. ప్లీజ్ ఒక చిన్న లైక్, చాలా తక్కువ టైం పడుతుంది కదా దానికి, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి గోల్డ్ ఫినిష్ ఉంటుంది, ఇంకొకటి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. చాలామందికి మ్యాట్ ఫినిష్ గురించి తెలియట్లేదు. ఏమనుకుంటున్నారంటే ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేదండి అంటున్నారు. ఏంటి అని నేను అడుగుతుంటే అది నల్లగా ఉంది, కొంచెం బ్లాకిష్గా ఉంది అంటున్నారు. అసలు మ్యాట్ ఫినిష్ అంటేనే బ్లాక్గా ఉంటుందండి. బ్లాక్గా ఉండి చాలా షైన్ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు అది షైన్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఫినిష్లో అయితే త్వరగా పోతుంది, మ్యాట్ ఫినిష్లో అయితే త్వరగా ద షైన్ అనేది పోదు. ఈ రెండింటికి తేడా, అదొకసారి గమనించాలి అందరూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నానండి. అండ్ నార్మల్గా అయితే ఒక ఐటెం తీసుకుంటే 50 రూపీస్ అండ్ 2 ఐటమ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉండేది. ఇప్పుడు 1 ఐటెం తీసుకున్నా సరే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం వాళ్ళకి నేను ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత, ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు 360 డిగ్రీస్లో వీడియో తీయాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే మీరు ఆర్డర్ చేశారో ఆ ఐటమ్ అనేది క్లియర్గా చూపించాలి తీసి, అంతవరకు కూడా వీడియో ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ డిఫెక్ట్ ఏమైనా వస్తే, ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే, లేకపోతే అది రాంగ్ ప్రోడక్ట్ అయినా సరే దానికి మీకు ఎక్స్చేంజ్ చేయడానికి కానీ రీఫండ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అది లేకపోతే మాత్రం ఎక్స్చేంజ్ అండ్ రిఫండ్ అనేది ఖచ్చితంగా కుదరదండి, 100% కుదరదు. వీడియో అనేది కట్ అవ్వకుండా కూడా ఉండాలి, ఒకే వీడియోలా ఉండాలి, మెర్జ్ అవ్వకూడదు. రెండుగా తీసేసి అవి కలిపేసి ఆ వీడియోని దాన్ని ఇస్తామంటే అలా కుదరదు. ఖచ్చితంగా వీడియో అనేది ఒకే వీడియోలో ఉండాలి అండ్ కంప్లీట్గా ఉండాలి వీడియో అనేది. అది నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్లీజ్ అది కొంచెం గుర్తించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్